ఓం దివ్యాత్మస్వరూపులారా, మనము వాస్తవ సత్యమైన విశ్వం గురించి, విశ్వాత్మ గురించి, విశ్వశక్తి గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు విశ్వశక్తి ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైతే ఈ సృష్టి ఉందో, ఈ సృష్టికి మూలం విశ్వశక్తి అని తెలుసుకున్నామో, దాని మీదనే మనం ఈరోజు పరిశీలిద్దాం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అనే గీతావాక్యం ద్వారా విశ్వశక్తి సమస్తము వ్యాపించి ఉన్నది. సమస్తం అంటే పంచభూతాలలో కూడా విశ్వశక్తి ఉంటేనే ఆ పంచభూతాలు పనిచేస్తున్నవి అని దాని అర్థం. ఈరోజు గాలిలో విశ్వశక్తి ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకుందాం. ఒక సైకిల్ నడవాలంటే, స్కూటర్ నడవాలంటే, ఏదైనా ఒక బస్సు, వ్యాను, లారీ ఇటువంటివన్నీ కూడా నడవాలంటే టైర్లలో ఉండబడే ట్యూబులలో గాలి నింపినప్పుడే, గాలి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. లక్షల పెట్టుబడి పెట్టి ఆ యంత్రమంతా తయారు చేసినా కూడా ఆ ట్యూబులలో గాలి లేకుంటే ఆ వాహనము నడవదు, అక్కడే ఆగిపోతుంది, నిలిచిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మరి ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశ్వం నుండే వస్తుంది. బయటి వాతావరణం నుంచే ఆ గాలి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, గాలిలో ఆ విశ్వశక్తి ఉండడం వలననే, ఆ విశ్వశక్తి ఆధారంగానే ఆ గాలి పనిచేస్తూ ఉంటుంది. ఆ ట్యూబు నిండుతూ ఉన్నది, ఆ ట్యూబు యొక్క ఆ ట్యూబులో ఉండబడే గాలి ద్వారా అది నడుస్తూ ఉన్నది. కానీ దానిలో ముఖ్యంగా ఉండేది ఏంటిది? విశ్వశక్తి. విశ్వశక్తి ఉండడం వల్లనే అది పనిచేస్తుంది తప్ప విశ్వశక్తి లేకుండా అది పని చేయడం లేదు. ఇది సత్యం. అదే ప్రకారంగా ఒక యంత్రం నడవాలంటే ఏ విధంగా గాలి రూపంలో విశ్వశక్తి ఆధారంగా ఆ యంత్రం పనిచేస్తూ ఉన్నదో, అట్లే మన మానవ శరీరం అనేటువంటి యంత్రం కూడా పనిచేయాలంటే ఆ విశ్వశక్తిని మనము తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ విశ్వశక్తిని ఏ విధంగా తీసుకోవాలా అంటే దానికి ఋషులు అనేకమైన పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతులలో ముఖ్యమైనది ప్రాణాయామం. ప్రాణాయామం ఏం చేస్తుంది? బయట వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క గాలి రూపంలో ఉన్నటువంటి విశ్వశక్తిని
లోనికి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి కేవలం గాలి రూపకంగానే కాకుండా కూడా ఇంకా